and 19 and 24. అయితే మా నాయకులు తపన ఈ రాష్ట్రాన్ని ఎట్ట మళ్ళీ గాడిలో పెట్టాలా, ఏ విధంగా జనాన్ని ఆర్థిక ఇబ్బందులోంచి ఈరోజు పరిస్థితి అధ్యక్ష ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ అంటే మహారాష్ట్ర కర్ణాటక తర్వాత, అంటే ప్రపోర్షనేట్గా జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్ అంటే తమిళనాడు తర్వాత, అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తపన. అయితే బాబు గారు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అధికారుల్ని జనం కోసం బతకమంటాడు. జగన్మోహన్ రెడ్డి ధనం కోసం బతకమన్నాడు. బాబు గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి చెప్పారు. ఆయనకి ఎమ్మెల్యే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెంచాలా, ఎంపీలది ఎంత పెంచాలా, మంత్రులది ఎంత పెంచాలా, తనది ఎంత పెంచుకోవాలా, అది తప్ప ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలే. అందుకనే బహుశా ఈ దేశంలో మేము కూడా 30-35 years నుంచి చూస్తున్నాం పాలిటిక్స్లో, ఇతర రాష్ట్రాల గురించి కూడా చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ అవినీతి మీద హార్వర్డ్ యూనివర్సిటీ స్పెషల్ క్లాస్ నడిపి జగన్ దోపిడీ మోడల్ గురించి పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల దోపిడీ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందంటే దురదృష్టం. అది ఈరోజు కూడా అక్కడికి పోయి చేసిన పాపాలన్నీ చేసి ఇక్కడ కూర్చొని కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ మనల్ని తిట్టే పరిస్థితికి రావటం దురదృష్టం. అందుకని అన్ని రంగాల్లో నాదొక్క సలహా, సబ్మిషన్ ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు స్టేట్లో కూడా ఎమ్మెల్యేస్లో, ఎంపీస్లో, కొంతమంది మినిస్టర్స్లో ఒక్కొక్క రంగంలో ఎక్స్పర్టైజ్ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీస్ దాంట్లో కానీ, మైనింగ్ దాంట్లో కానీ, వ్యవసాయం రంగంలో కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, వీళ్ళందరినీ ఒక కమిటీగా వేసి కొంతమంది అఫీషియల్స్ని కూడా వేసి షేర్ చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కొన్ని సూచనలైనా, మంచి సూచనలైనా వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా సబ్మిషన్ అధ్యక్ష. నమస్కారం. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటి స్పష్టమైంది అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనిలో మనం ఒక్కసారి చూస్తే ప్రజలు, ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు అందించడం దానికంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థానికి, పాలకుల యొక్క ధనదాహానికి ఈ రాష్ట్రం బలైంది అనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం మనం చూసాం. అలాగే ఏదైతే మా మేనిఫెస్టో బైబిల్ అని చెప్పి మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి తిరిగి ఆ మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్నే సుదీర్ఘకాలం పాటు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వ విధానాన్ని కూడా మనం చూడటం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా మరి ఇవాళ ప్రజల మీద ఎన్నో రకాలుగా విపరీతమైన భారం వేశారు. పెట్రోల్, డీజిల్ మీద ఈ దేశంలో ఎక్కడా లేని భారం ఈ రాష్ట్రంలోనే ఉంది అధ్యక్ష. ఒక్కసారి గుర్తుంచుకోవాలి, ఒక్కొక్క సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద తగ్గించిన ఈ రాష్ట్రంలో కొంతమంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులను అడిగారు, మీరు కూడా రాష్ట్రంలో తగ్గించు కదా అంటే కొంతమంది బల్లగుద్ది